నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, ఏంటి బీఆర్ఎస్ నేత అయినప్పటికీ ఎందుకు అంటే మనం చూస్తాం మామూలుగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పాలనలో కూడా మీ బీఆర్ఎస్కి అలాగే గవర్నర్కి ఎప్పుడూ ప్రగతి భవన్ రాజ్ భవన్కి మధ్య డిష్యూమ్ అంటే డిష్యూమ్ అనేటువంటివి మనం చూసాం. కానీ ఇప్పుడు మరి ఎందుకు జిష్ణుదేవ్ వర్మ బీఆర్ఎస్కి ప్రోగా కొంత యాక్ట్ చేస్తున్నారు, అందువల్లనే ఈ ఫైల్ పైన సంతకం చేయలేదు, విచారణకు అందుకే అనుమతించట్లేదు అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వారి వైఖరి ఏ రకంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీది ఇస్తేనేమో ఇచ్చిన అంటారు, ఇవ్వలేకపోతేనో వారి మధ్య ఒప్పందం అంటారు. అసలు నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి సంబంధం అండి. బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ పార్టీ, మాకంటూ ఒక వ్యూహాలు ఉంటాయి, మా పార్టీకి ప్రణాళికలు ఉంటాయి. అంతే తప్ప ఆ పార్టీతోనే ఒప్పందం, ఈ పార్టీతో ఒప్పందం అంటే ఇక్కడ లోపల ఒప్పందాలు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంటంటే ఈ పార్టీని ఆ పార్టీకి బీటీమని చెప్పాలి, ఆ పార్టీ వాళ్ళు ఇంకో పార్టీకి బీటీమని చెప్పాలి. తద్వారా ఈ పార్టీని బ్లేమ్ చేయాలి, ప్రజల్లో కొంత చులకన చేసి చూపించే ప్రయత్నం చేయాలనేదే వారి యొక్క ఉద్దేశం. కానీ అది కొన్ని రోజులు జరిగిపోయింది, కానీ ఇప్పుడు ప్రజలు నమ్మేటట్లు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కదా, చాలా మంచి వాడు చెప్పారు పాపం. సరే అనుకూలంగా చెప్పారో మరి అవతల మీద అనుకుని చెప్పారు, కానీ ఫెస్టివల్ రైట్ కరెక్ట్ అండి. అది కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు ఉంది ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే లగచర్ల బాధితులు ఏ రకంగా తిరగబడుతూ ఉన్నారు, నిర్మల బాధితులు ఏ రకంగా తిరగబడుతున్నారు, వారి యొక్క పేరెంట్స్ ఏ రకంగా తిరగబడతా ఉన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి మీ దగ్గర. కాబట్టి కనీసం విద్యాశాఖకు టైం అయినటువంటి ముఖ్యమంత్రి, సమీక్షకుల టైం అయినటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని ఏ రకంగా అరెస్ట్ చేయాలి, కేసీఆర్ ఏ రకంగా బ్లేమ్ చేయాలి, ప్రతి సభలో కేసీఆర్ గారి మీద మాట్లాడడం, ఈ దాని సమయం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రికి ఎక్కడా కూడా విద్యార్థుల కోసం, విద్యార్థుల బాగోగుల కోసం, వారి ఫీ రియంబర్స్మెంట్ ఎట్లా చేయాలి, వారికి ఉన్నటువంటి వస్తువులు ఏ రకంగా పెంచుకోవాలి, వారికి ఉన్నటువంటి రెంట్లు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏ రకంగా రెంట్లు కట్టాలి, ఇవి ఏ రకంగా ఎక్కడ ఆలోచించట్లేదు. వారి మాటలైనా, ముఖ్యమంత్రి మాటలైనా, మంత్రుల మాటలైనా, ఇక్కడికి వచ్చి అధికార ప్రతినిధుల మాటలైనా కూడా ఒకటే ఒక మాట, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అన్నప్పుడు ప్రతి సందర్భంలో ఆ మాట అన్నప్పుడు మేము అంటా ఉన్నాం చేసుకోండి అని అంటాం. అంటే దీన్ని మళ్ళీ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ అంటే కేటీఆర్ రెడీ అయ్యిండు అరెస్ట్ కి ప్రిపేర్ అవుతున్నాడని. అంటే మీరు చేసే పనులు ఒక పక్క రైతులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఒక పక్క విద్యార్థులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, నిరసన చేసే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రజాపాలన చెప్పారు కదా, నిర్బంధ పాలన చేస్తారు కదా. మీ ముఖ్యమంత్రి మూసి పరివాహక పందరు పాదయాత్రకు పోతే నల్గొండ జిల్లా మా నాయకులు మొత్తం అరెస్ట్ చేశారు కదా, అందరిని అవసరం చేసిరుగా మేడం, మీరు చూసారు కదా. ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే సంవత్సర కాలం కాలేదు, అప్పుడే మమ్మల్ని మీద అరెస్టులు, నిర్బంధాలు ఈ రకంగా చేసుకుంటూ పోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏంది? అసలు ఈ ముఖ్యమంత్రికి అవగాహన ఉందా తెలంగాణ మీద? తెలంగాణ ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, ఎటు తీసుకుపోతా అనుకుంటా ఉన్నాడు? వీటి మీద మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే మాట ఏం అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు, మీరు ఏదైతే ఆ రోజు గట్టిగా బలంగా డిసెంబర్ 9 తర్వాత అయితే ఇది చేస్తామని చెప్పి మాటలు చెప్పారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నాం. మిమ్మల్ని తిట్టట్లేము, లేదా ఏమంటలేము, లేదా మీ లెక్క బెదిరింపులు చేయట్లేము, మీ లెక్క తొక్కుంటా పోతా అంటలేము, లావులు తొండలేస్తా అని చెప్పట్లేము, లావులు తొండలేసి కొడతామని చెప్పట్లేము, ఇవన్నీ మేము అనట్లేము. మేము అది మీరు గతంలో ప్రతిపక్ష పాడినప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడారు, మాకు తెలియదా, ప్రజలకు తెలియదా, లేదా మీడియా తెలియదా, వీళ్ళ సీనియర్ జర్నలిస్టులు తెలియదా? ఇవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు మేము అనే మాట ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే రైతుల పక్షాన వెళ్ళి మాట్లాడితే మహబూబాద్కి ధర్నా చేస్తుంటే ఆయన సైకో అనో లేదా ఇంకేదో అనో ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, లేదా వారు చేసిన తప్పులు చూపించకుండా ఆదాని గురించి ఫోటో చూపించారు మేడం మీరు మొన్న, ఎవరు ముఖ్యమంత్రి గారు. కనీసం ఉండాలి కదా, ఆ చూపించే ఫోటో ఎక్కడదండి? కేటీఆర్ గారు ట్విట్టర్లో పెట్టిన ఫోటో. మీ లెక్క దాచుకున్నారా? కేటీఆర్ గారు ఇప్పుడు ఏమడిగారు? మీ లెక్క నేను దాచుకోలేదు, నా పర్సనల్ నా ట్విట్టర్లో పెట్టినా, నేనే చూపించుకున్నా, దావోస్లో కలిసిన వాళ్ళు అడిగిర్రు, ఒక ఆఫర్ అడిగిర్రు, మేము కాదని చెప్పినాం, మేము రెడ్ సిగ్నల్ ఇచ్చినాం, మీరు రెడ్ కార్పెట్ వేసిర్రు. కాబట్టి మీకు మాకు చాలా తేడా. మీరు మంచిగా చూపించి తప్పేం లేదు మాకు, కానీ మేము ఎంత ఓపెన్గా ఉన్నాం. అదే మీరు పోయి హోటల్లో కలిసినప్పుడు ఎందుకు ఫోటోలు బయట పెట్టలేదు? మరి మీరు హోటల్లో కలిసిన సందర్భాలు ఎందుకు మీడియాకు ఇవ్వలేదు? ఇవి మేము అడుగుతున్నాం. దీనికి తప్పేమని చెప్పండి. బాధితుల పక్షాన మాట్లాడితే అది చేసింది మీరే అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పట్ల నరేంద్ర రెడ్డిని అదే రకంగా అరెస్ట్ చేశారు. లేదా రైతుల పక్షాన పోరాడితే రైతులు మీరే రెచ్చగొడుతున్నారు రైతులు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థులు ఎవరు రెచ్చగొడుతున్నారండి? 10th క్లాస్, 9th క్లాస్, 5th, 6th క్లాస్ అండి పిల్లలు. నేను చూసినాం ఒక్కొక్క కారులో 4-5 ఇట్లా ఏడ్చుకుంటూ కడుపు నొప్పులతోని, వామిటింగ్స్ తోని ఈరోజు హాస్పిటల్కి పోతే హాస్పిటల్ కూడా పురుగులన్న వస్తుంది.
మీకు ఏ ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారో అక్కడ ఫుడ్ లో అన్నంలో మీకు పురుగుల అన్నం వస్తే ఇంకా ఏం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి చెప్పండి. మొన్నటిదాకా జ్వరాలు వచ్చి అందరు ఉంటే ఏ ఒక్కరిదైనా సమీక్ష చేసినాడు ముఖ్యమంత్రి గారు? ఎక్కడైనా పిఎస్సి సెంటర్లో మందులు ఉన్నాయా లేవా, వాటి సరిపడా మందు సామాగ్రి ఉందా, ఉన్నాయా లేవా, మెడిసిన్స్ ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన అవసరం లేదా? ఎంతసేపు అని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి మాటలో ప్రతి మీటింగ్ లో కేసీఆర్ గారిని కించపరచాలి, కేటీఆర్ గారిని కించపరచాలి, వారి పేరు లేకుండా చేయాలి. ఇదే మాటలు తప్ప వారి పేరు రైట్ నరేష్ గారు, రైట్ మళ్ళీ మాట్లాడదాము. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారి